నమస్తే అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు అయితే ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం అయిపోయాయి. సో ఈ అన్నా క్యాంటీన్లో ఎంతోమంది నిరుపేదలు, కష్టజీవులు మధ్యాహ్నం 5 రూపాయలు ఇచ్చి కడుపు నిండా అన్నం తింటున్నారు. మంచి క్వాలిటీ అయిన భోజనాన్ని ఇక్కడ పెడుతున్నారు. సో వాటి విశేషాలు ఏంటో, ఏ విధంగా ఆ రుచి ఎలా ఉందో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చూసుకున్నట్లయితే ఎంతోమంది 5 రూపాయలకు భోజనం తింటున్నారు కడుపు నిండా. మంచి క్వాలిటీ అయిన అన్నము, అలాగే పప్పు, ఒక మునక్కాయ పులుసు, పెరుగు, అరటిపండు, సో 2 రకాల కర్రీస్ అయితే పెడుతున్నారు. నమస్తే అన్న, భోజనం చేశారా? చేయలేదమ్మా, శాస్త్రం చేయడానికి వచ్చారు. ఎలా ఉంది మళ్ళీ అన్న 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు, మీకు సంతోషంగా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఉన్నోళ్ళు కాకుండా అందరూ భోజనం అందరికి అందుబాటులో ఉంది. అందరు పేద సాధవులు అంతా సంతోషంగా కడుపు నిండా తినిపోతున్నారు. ఎలా ఉంది అంటే క్వాలిటీ ఎలా ఉంది? బాగుంది. కడుపు నిండా పెడుతున్నారు. చిరంజీవి శుభాకాంక్షలు, చిరంజీవి ఫ్యాన్స్. నమస్తే మేడం. నమస్తే అమ్మా, నా పేరు రాపూర్ విజయలక్ష్మి, కూరగాయల మార్కెట్ కాడ సూపర్వైజర్ని. అన్నా క్యాంటీను 5 రూపాయలు, పొద్దున్న 5 రూపాయలు టిఫిన్ వస్తుంది, ఇడ్లీ వస్తుంది, పూరి వస్తుంది, లేదంటే ఉప్మా వస్తుంది, ఇడ్లీ వస్తుంది. అట్లా 2 ఐటమ్స్ పెడతారు. చట్నీ, సాంబారు 5 రూపాయలకి. మధ్యాహ్నం భోజనం పెరుగు, సాంబారు, కర్రీ, అన్నము, ఆవకాయ 5 రూపాయలు. 2 రకాల కర్రీసు, భోజనము 5 రూపాయలకి అన్నము, మళ్ళీ వచ్చి పెరుగు కప్పు, ఊరగాయ వేస్తారు 5 రూపాయలకి. సాయంత్రం కూడా అదే విధంగా 1 కప్పు రైసు, 1 కప్పు సాంబారు, 1 కప్పు కర్రీ, 1 కప్పు పెరుగు, 1 ఊరగాయ వేస్తారు. ఇదే మెయింటైన్. కానీ ఆదివారం సెలవు మేడం, ఆదివారం ఉండదు. అన్నా క్యాంటీను చంద్రబాబు నాయుడు పెట్టాడు, పేదలకు అందరికీ సంతోషంగా ఉంది. ఆయన రావాలని జనాలంతా కోరుకున్నారు. ఆయన వచ్చిన దానికి అన్నా క్యాంటీన్ పెట్టాడు. ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తున్నారు. రోజుకి ఎంతమంది భోజనం చేస్తున్నారు ఇక్కడ? పొద్దున వచ్చి 300 మందికి వస్తుంది. 300 ఉంది, 400 మంది కూడా తింటున్నారు టిఫిన్. మధ్యాహ్నం భోజనం వచ్చి 500 మంది, 600 మంది కూడా వస్తారు. సాయంత్రం వచ్చి 300 మంది వస్తారు. బాగా తింటారు. కూరగాయలకు వచ్చారు. ఎలా మెయింటైన్ చేస్తారు? సూపర్ క్వాలిటీ మేడం. ఈ రైస్ రాదు. 60 రూపాయలు మనకు రైస్ కొనాలంటే. మీరే చూసారు కదా ఇదంతా. సాంబార్ కానీ, కర్రీ కానీ, పెరుగు చూడండి ఎంత గట్టిగా ఉందో. రైస్ కూడా ఇంత కప్పు వస్తుంది. మనం కొనాలంటే 60 రూపాయలు కేజీ బియ్యం. ఈ ఫుడ్ ఏడైనా హోటల్లో పోవాలన్నా 100 రూపాయలు, మినిమం 120. ఒక మనిషి తినాలంటే 120. ఆ మధ్యతరగతి వాళ్ళకి 5 రూపాయలకు వస్తుందంటే సంతోషమే కదా. చంద్రబాబు నాయుడు మంచి పనులు చేస్తున్నాడు. అది ప్రజలైతే చాలా సంతోషిస్తున్నారు. మళ్ళీ అన్నా క్యాంటీన్లు ప్రారంభించినందుకు తృప్తిగా భోజనం చేస్తున్నారు. ఓకే, నమస్తే అమ్మా. భోజనం బాగుంది, పర్లేదండి. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? నెల్లూరు నుండి వస్తున్నాము. పని మీద వచ్చారు? పని మీద వచ్చి మార్కెట్ సామాన్లు కొనడానికి వచ్చి ఇలా వచ్చి భోజనం చేస్తున్నారు. బాగుంది, భోజనం పర్లేదు. తిన్నారా? మీ బాబు కూడా తిన్నారు. బాబు పాప బాబు ఇద్దరు. ఎలా ఉందమ్మా? భోజనం బాగుంది. 5 రూపాయలు మళ్ళీ ప్రారంభించారు కదా అన్నా క్యాంటీన్, ఎలా అనిపిస్తుంది? బాగా ఉంది, రావాలనిపిస్తుంది. తిన్నారమ్మా? తింటున్నామ్మా, బాగుందమ్మా. అల్లూరు నుంచి వచ్చాను కూరగాయలకి, తీసుకొని పోతా తింటుండా. 5 రూపాయలకే మనకు బయట హోటల్లో అయితే 100 రూపాయలు పెట్టాలి. అవును మేడం, అవును, బాగుంది మేడం. కూరలు గిర్లన్నీ బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి మేడం.